ఇంకెట్లా ప్రూవ్ చేస్తారు? తిరుపతి లడ్డు విషయంలో ఏమంది ఆ రోజున సుప్రీంకోర్టు? మీరు లడ్డూని ఏమన్నా చెక్ చేశారా అని అడిగింది. నూరేళ్ళ పెట్టారు కదా, చెక్ చేయకుండా కల్తీ అని ఎట్ట చెప్తున్నారని అడిగిందా లేదా? ఇప్పుడు దీంట్లో ఎవరు చెక్ చేశారు? పేపర్లో ఈనాడు జ్యోతి చెప్తే కల్తీ అయిపోదు కదా బేసిక్గా. ఇంకోటి ఏమన్నా దాన్ని ఏమంటారు, డిస్టిలరీ సంబంధం లేకుండా, అంటే డిస్టిలరీ నుంచి సరుకు వచ్చినప్పుడు గవర్నమెంట్కి వస్తుంది, ఎక్సైజ్ శాఖ స్టాంప్ వేస్తారు, అది ఇక్కడ అమ్ముడవ్వాలి. అలా కానీ ఏమన్నా పట్టుకున్నారా పోయినప్పుడు? లేదు. ఇప్పుడు అట్లాంటివి దొరుకుతాయి, అప్పుడు లేవు. వీళ్ళు రాగానే గబక్కని షాపుల్లో చూడాలి కదా, అవి ఏం పట్టుకోలేదు కదా. మరి ఇంకా కల్తీ అని ఎలా ప్రూవ్ చేస్తారు వీళ్ళు? కాబట్టి అది కొట్టుకుపోయింది. అంటే సిట్ కుంభకోణానికి మూలమైనటువంటిది ఈ రెండు. ఒకటి ఆదాయం తగ్గటం, రెండోది కల్తీ. ఈ రెండు కొట్టుకుపోయింది. వీళ్ళ ఉద్దేశం కూడా లిక్కర్ని ఏదో అడ్డుపెట్టేసేసి ఏదో జరిగిపోవాలని కాదు. ఒకటి జగన్ని లోపలేయాలి, వాళ్ళ నాయకులందరినీ దీంట్లో బెదరేయాలి, పబ్లిక్లో చర్చ దాని వైపు నుంచి, అంటే వీళ్ళు దోచుకునే దాన్ని వాళ్ళ వైపుకి డైవర్ట్ చేసేయాలి. వీటన్నిటికంటే కూడా నెలల తరబడి ఏళ్ల తరబడి కథలు రాయడానికి ఒకటి కావాలి. అంటే తాగుబోతుల్ని మానసికంగా సంతృప్తి పరిచి